సామాన్యులపై ఇంధన మోత. నిన్నటి వరకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై ఇప్పుడు అదనంగా సిఎన్జి ధరల పెంపు. అత్యధికంగా సిఎన్జి ధర తెలంగాణలోనే. ఇంతకీ ఇప్పుడు ప్రజెంట్ సిఎన్జి ధర ఎంతుంది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన సంస్థలు రేట్లను పెంచుతూ సామాన్యులపై భారం వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం వెలువడ్డ ప్రకటన వాహనదారులపై మరింత భారంగా మారుతుంది. సోమవారమే చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచిన చేదు వార్తను మరవక ముందే నేడు సామాన్యుడిపై మరో ఇంధన వడ్డన పడింది. దేశవ్యాప్తంగా కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరలను మరోసారి పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రకటనలో కేజీ సిఎన్జి ధరపై ₹2 పెంచారు. గత 12 రోజుల్లో సిఎన్జి ధరలు పెరగడం ఇది 4వసారి. మే 15 నుంచి ఇప్పటి వరకు కిలో సిఎన్జిపై ₹36 పెరిగాయి. దీంతో టీజీలోని హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండలో కిలో సిఎన్జి ₹102కు వెళ్ళింది. అంటే ఏపీలోని విశాఖలో దాదాపు అంటే 91.17 విజయవాడలో 96, ఒంగోలులో ₹103 వరకు ఉంది కూడా. అది కూడా ₹103.90 వరకు కూడా పలుకుతుంది. అయితే అంతర్జాతీయంగా మార్కెట్లో సహజ వాయువు సరఫరా ఖర్చులు పెరగడం, గత కొన్ని రోజులుగా ముడి చమురు మార్కెట్లో నెలకొన్నటువంటి తీవ్ర అస్థిరత కారణంగానే దేశీయంగా చమురు సంస్థలు ఈ మేరకు ధరలను సవరించినట్లు తెలుస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సిఎన్జి ధర కూడా పెరగడం ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మధ్యతరగతి వాహనదారులకు పెద్ద దెబ్బగా మారింది. ఇక తెలంగాణలోనే సిఎన్జి ధర అత్యధికంగా రేటు ఉండడం గమనార్హం. ఒక్కసారి పక్క రాష్ట్రాలు కూడా చూసుకుంటే ఢిల్లీలో దాదాపు ₹77.09 ఉంటే కేజీ, అదేవిధంగా ముంబైలో ₹84, అదేవిధంగా బెంగళూరులో ₹90, ఇకపోతే చెన్నైలో ₹91.50, ఇకపోతే కోల్కతాలో ₹93.50 వరకు కూడా కేజీ అక్కడ ఉంది అయితే ప్రైజులు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నట్లయితే చాలా స్పష్టంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇప్పుడు వారం గ్యాప్లోనే అటు పెట్రోల్ ఏదైతే రేట్లు ఉన్నాయో పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా భారీగా పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా 2 వీలర్స్ యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలన్నా మేజర్గా ఇప్పుడు తక్షణంగా అంటే ఏంటంటే పెట్రోల్ డీజిల్ అనేటువంటి ఇంధనం మానవ వనరులో కంప్లీట్గా అంటే అదొక అలవాటుగా మారిపోయింది. అంటే అది అసలు లేనిది ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి టైంలో ఘోరంగా అంటే గతంలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉన్నటువంటి ప్రైజెస్ని ఇంకా పెంచుతుంది. ఇప్పుడు అదనంగా పెట్రోల్ డీజిల్లో పెంచినటువంటి తరుణంలోనే మరొక్కసారి అంటే ఇప్పుడు సిఎన్జి ఎక్కువగా క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా పెట్రోల్ కాకుండా కానీ ఎక్కువగా సిఎన్జి మీద డిపెండ్ అవుతూ చాలా వరకు దాన్ని కొంచెం సేవ్ చేసుకుంటూ అంటే పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్న సిఎన్జి మీద వెళ్తూ ఉంటారు. సో అది చాలా ఎక్కువగా ప్లస్ అవుతుంటుంది. బట్ ఇలాంటి టైంలో ఇక్కడ సిఎన్జి కూడా పెరగడం వల్ల ఎక్కువగా ఏదైతే క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యులపై ఇంధన మోత అంటే అటు పెట్రోల్ కావచ్చు, అటు డీజిల్ కావచ్చు, ఇప్పుడు అదనంగా సిఎన్జి భారం కూడా ఎక్కువ మొత్తాదులో పడడంతో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉంది. చాలా వరకు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏమనంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఈజీగా పెరగడం అంటే ఇది దాదాపు రేర్గా వినిపిస్తున్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా లేనంత విధంగా ఈసారి ఒక్కసారిగా అటు ఎండల తీవ్రత మండిపోవడం, అదేవిధంగా ఎండాకాలంలో ఇలాంటి రేట్లు పెరగడం నిజంగా ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందికి గురి చేసేటువంటి అంశం అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతున్నాయో కొన్ని రాష్ట్రాలలో ఆ ఎలక్షన్స్ కారణంగానే అప్పటి వరకు పెట్రోల్ రేట్లు కావచ్చు, డీజిల్ రేట్లు కావచ్చు ఒక రకంగా ఉంచింది. దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకోసం అంటే ఎన్నికల వేళ ప్రజలని మభ్యపెట్టే ఉద్దేశంతో అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను చూసి అప్పుడు సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత ఒక్కసారిగా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయే వెంటనే ప్రైజులు కూడా పెంచారన్న కామెంట్స్ కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇది ఇంతవరకు అయినా కొంచెం తగ్గితే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంలో కూడా చాలామంది ప్రజలైతే ఉంటారు. సో మరి ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం వల్ల ఎక్కువగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారనడంలో ఎలాంటి డౌట్ లేదు.